హలో అండి. ఇదైతే మునగాకు పప్పు. మా చెట్లో ఆకు కాబట్టి లేత మునగాకు దాంతో పాటు పువ్వు తీసుకొని పప్పయితే చేసుకున్నానండి. పప్పు అనేది యూనివర్సల్ ఐటెమ్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఎవరికైనా పెళ్లి భోజనాలు ఎప్పుడు పెడతారు అని అడగడానికి పప్పన్నం ఎప్పుడు పెడతారు అని అడుగుతాం. చిన్నపిల్లలకి పప్పన్నం పెడితే ఎదుగుదల బావుంటది. మనకి ఒంట్లో బాగలేకపోతే వేగం క్యూర్ అవ్వాలంటే పప్పన్నం, పాలు, పళ్ళు లాంటివి ఎక్కువగా తీసుకుంటాం. మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఒంట్లో బాలేకపోతే కొద్దిగా తేట పప్పుతో 2 ముద్దలు తింటే వేగం కోలుకుంటావు అని చెప్తాం. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, ఫారిన్ కంట్రీస్‌లో కూడా పప్పుకి ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదండి, దేవుడికి ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టినా పప్పన్నం, పెరుగన్నం అయితే కంపల్సరీగా దేవుడికి పెడతాం కదండీ! మనం ఏది చేసుకున్నా చేసుకోకపోయినా పప్పయితే ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటాం. ఆకుకూరలేసి కొన్నిసార్లు, కాయగూరలేసి కొన్నిసార్లు, ప్లెయిన్‌గా కొన్నిసార్లు పప్పయితే కంపల్సరీగా ఇంట్లో ఉంటది కదండీ! మా ఇంట్లో అయితే వారంలో ఒక 4 సార్లైనా ఉంటదండి. మా చుట్టాలందరూ మాకు పప్పుల ఫ్యామిలీ అని అంటారు. ఈ పప్పు మీద మీ ఉద్దేశం అయితే కామెంట్ చేయండి.